डॉक्टर पल्ला राजेश्वर रेड्डी रुकन असेंबली जनगांव ने आज कहा कि तेलंगाना की देरीना तहजीब और सकाफत को दोबारा आया करने की गर्ज से भारत राष्ट्र समिति के ज़ेर एहतमाम पार्टी के 25वीं तासीसी तकारीब के ज़िमन में ज़िला हनमकुंडा के एलकातुर्ती में होने वाले सिल्वर जुबली जलसे-ए-आम को पार्टी कायदीन और कारकुन अपनी निजी ईद और त्यौहार के तर्ज पर तस्वुर करते हुए शिरकत करें और कामयाब बनाएं। जलसे में रियासत के हर घर से हर फर्द की शिरकत को यकीनी बनाने के लिए पार्टी कारकुन जंगी खतूत पर इक़दाम करें। वो आज जिले जनगांव के स्टेशन घानपुर में साबिक़ नायब वज़ीर आला डॉक्टर टाटी कोंडा राजया की ज़ेर सदारत मुनक़िदा जायजा इजलास को मुखातिब कर रहे थे। उन्होंने कहा कि 2014 के बाद स्टेशन घनपुर हल्के में केसीआर हुकूमत की जानिब से बड़े पैमाने पर तरक्याती काम अंजाम दिए गए। कोपुल्ला उन्होंने बल्दिया काउंसिल बनाना केसीआर हुकूमत का कारनामा करार दिया। నేను మాత్రం కేసీఆర్ కి అండగా ఉంటా, తెలంగాణకి అండగా ఉంటా అని చెప్పింది కూడా మళ్ళీ తెలంగాణలో గన్పూర్ గడ్డ. కాబట్టి ఎప్పుడు కానీ మొట్టమొదటిసారి 2004 అయినా, రెండోసారి పరీక్షా సమయం 2012 అయినా, మూడోసారి పరీక్ష సమయం 2023 అయినా తెలంగాణ పార్టీకి కేసీఆర్ కి అండగా ఉన్నది గన్పూర్ అనేది ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. నేను చెప్తానో ఇంకోటి చెప్తానో అబద్ధాలు చెప్తానో కాదు. రాజయ్య గారు ఏం చేసిండ్రు, రాజయ్య గారు అభివృద్ధి ఏం చేసిండ్రు చేయలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామాల ప్రజలందరికీ తెలుసు. ఈ 20 సంవత్సరంలో వాళ్ళ పొలాలకు నీళ్లు వచ్చినాయా లేదా, పంట 2 పంటలు పండుతుందా లేదా, ఇక్కడ ఉన్న రోడ్లలో బ్రహ్మాండంగా పక్క ఉన్న రోడ్ల కంటే ఇక్కడ ఉన్న రోడ్లు బాగున్నాయా లేదా, ఈ రాష్ట్రంలో ఉండే స్కూల్స్ కానీ అన్ని మిగతా మండలాల కంటే మిగతా నియోజకవర్గాల కంటే ఎక్కువ ఉన్నాయా లేదా అనేది ప్రజల అనుభవంలో ఉన్నది. గన్పూర్కి వాళ్ళు ఇంకా చేస్తుంది. గన్పూర్కి నేను ఏదో చేస్తాను చెప్తున్నా. నేను అడుగుతున్నా, పార్టీ వస్తానంటే నేను వచ్చిందో చేసుకుంటే అప్పటిదాకా పడ్డది కడియం సిఆర్ గారే కదా. గన్పూర్కి 100 బెడ్ల హాస్పిటల్ కావాలని చెప్పేసి అంటే కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, మీకు 2000 బెడ్ల హాస్పిటల్ పక్కనే వస్తున్నది. డాక్టర్ గారు మీకు తెలుసు కదా, ఇక్కడ 100 బెడ్ల ఎందుకు, 13 15 ఉన్నది కదా, 30 ఉన్నది దాన్నే చేసుకుందాం అంటే, లేదు సార్ నియోజకవర్గానికి మీరు 100 ఇస్తా అని చెప్పిండ్రు, మీరు ఏమన్నా చేయండి మాకు మాత్రం ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఆ రోజు పట్టుబడితే 100 బెడ్ల హాస్పిటల్ కి జీవో ఇచ్చి ఇనాగ్రేషన్ కోసం పెడితే